శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహ రాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తుల రాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే 2 గ్రహాల యొక్క ఉనికి మాత్రమే బాగుంది. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము మీద రాహు గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తోంది. అయితే ఈ వివాహ బంధంలో ఉన్నవారు అధిక జాగ్రత్తలు తీసుకోండి, ఇది చెప్పదగ్గ సూచన. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయని చెప్పచ్చు. అలాగే ఆత్మస్థైర్యం బాగుంటుంది, మంచి మనోబలం బాగుంటుంది. ఇక జాగ్రత్తలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు అనారోగ్యం ఏదన్నా ఉన్నట్లయితే ఔషధ సేవ చేయండి. అలాగే ఈ శారీరక పరమైన రుగ్మతలు ఏమన్నా ఉంటే కొన్ని లోషన్స్ అలాంటివి శరీరానికి వాడవలసి వస్తుంది. అది దానికి సంబంధించి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఒకసారి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కుటుంబ పరంగా, అలాగే మానసికమైనటువంటి ఆలోచనల పరంగా, మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, రుణభారాల రీత్యా, అలాగే విద్యార్థులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. స్త్రీలకి ఎక్కువగా ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక వ్యవసాయదారులకి కాయ కష్టం తప్పట్లేదు, సరైన ఫలితాలు కనబడబోవడం లేదు. రుణభారాలు ఎక్కువయ్యే పరిస్థితి, వివాహాది శుభకార్యాలు అంత తొందరగా కుదిరేటటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. అపోహలు అపనిందలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి రావడము, అందు శ్రమ ఎక్కువగా ఉండడము, ఏదైనా విలువైన వస్తువులు చెయ్యి జారేటటువంటి ప్రమాదం ఉంది, వాటిని భద్రం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అలాగే పితృవర్గ రీత్యా కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాజకీయ నాయకుల విషయంలో కొంచెం బాగుంది అనిపిస్తూ ఉంటుంది, కానీ అంత పూర్తిగా లబ్ధి వీరి మనసుకి తృప్తి కలిగించే విధంగా ఉండదు. ఇవన్నీ కూడా జాగ్రత్తలతో కూడినటువంటి అంశాలుగా చెప్తూ ఉన్నాను. ఇక వివాహాది శుభకార్యాలు ఏమన్నా దగ్గరకు వస్తున్నాయా అంటే ఇంకా దగ్గరికి రావట్లే. అలాగే ధనం ఏమన్నా చేతికి వస్తుందా, చేతికి రావట్లే. ఇక్కడ రాహు గారి బలం లేదు, గురువు గారి బలం లేదు, కేతువు గారి బలం లేదు, ఒక్క శని గారి బలం మాత్రమే ఉంటూ ఉన్న కారణం చేత అన్ని విధాల లబ్ధులు కనబడుతున్నాయా అంటే అంత కనబడబోవడం లేదు అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఉద్యోగ జీవితంలోనూ పెద్దగా మార్పు రావట్లేదు, అలాగే సంతాన రీత్యాను పెద్దగా మార్పు రావట్లేదు. అయితే శుక్రాచార్యుల వారి యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి ఉన్న కారణంగా పితృవర్గ రీత్యా కొంత బాగుండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ శని గారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత పితృవర్గం వారికి శారీరక శ్రమ ఎక్కువయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇందుకు గాను నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఒక్క శని గారికే చేయడం, ఒక్క శుక్రాచార్యుల వారికే చేయడం, ఇవన్నీ అంత మంచి పద్ధతులు కాదు. అన్ని గ్రహ స్థితులు పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి శివారాధన చెయ్యండి, నవగ్రహాల యొక్క స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అలాగే వీలైతే కొంచెం అన్నంలో నల్ల నువ్వులు కలిపి ఆవుకు పెట్టండి. ఇలా కొన్ని రోజులు పెట్టండి, ఒక 11 రోజులో 21 రోజులో నియమానుసారం పెట్టండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది. చక్కటి ఫలితాలు, వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఉండి మీకు సంతృప్తిని కలగజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.